ఏ లింక్ ప్రభుజీ? అవును ప్రభు, హరే కొత్త కృష్ణ. లింకా? ఈ ప్రజెంట్ కొత్త లింక్ ఇంట్లో పెడతారా? కాపీ పెట్టొచ్చు. చేసుకుంటా. పెట్టొచ్చు. మీరు గ్రూప్ చూసుకోవట్లేదా ప్రభుజీ? గ్రూప్ చూసుకుంటే మీకు గ్రూప్ లో రోజు మంగళహారతి మెసేజ్ పోస్ట్ చేస్తారు. మీరు చూసుకోండి, ఎవ్రీడే ఉంటుంది ఆ మెసేజ్. అవును అందులో మాతాజీ. మంగళహారతి లింక్ కింద మళ్ళీ మీరు చూస్తే అదే మెసేజ్ లో భాగవతం క్లాస్ లింక్ కూడా ఉంటుంది. సో ఓకే సేమ్ మాతాజీ. భాగవతం క్లాస్ లింకే. రోజు ఓకే భాగవతం మాతాజీ. క్లాస్ లింక్ కాదు 8 ప్రభుజీ. గంటలకు భాగవతం క్లాస్ లింకే ప్రభు. కాదు ఓహో అలాగే ప్రభుజీ, మాతాజీ. ప్లీజ్. హరే కృష్ణ ప్రభుజీ, కాదు. ఆ లింక్ మార్చాము. అదే ఇప్పుడు అదే మీకు అదే దాని గురించేనే. అందుకని మీరు ఈ లింక్స్ అన్ని మీరు ఆ లింకే ఈ లింకే అనుకోవద్దు. జస్ట్ మీరు మెసేజ్ చూసుకుని ఆ మెసేజ్ మీద లింక్ ని క్లిక్ చేయండి. అది ఓకే ఓకేనా? మాతాజీ. అది ఓకే మాతాజీ. మీరు హరే ఇప్పుడు కావాలంటే మళ్ళీ పెట్టమంటే చూసి ఇప్పుడు పెడతాను. బట్ మీరు చేయవలసింది ఏంటంటే కొంచెం మెసేజెస్ చూసుకుని మీరు ఆ ఓకే మెసేజ్ ఇస్తే మీరు డైరెక్ట్ గా మెసేజ్ లో నుంచి లింక్ క్లిక్ చేసుకోవచ్చు. ఓకే? అలాగే మాతాజీ. అలాగే. హరే పెట్టాను, కృష్ణ. చూడండి ప్రభుజీ. హరే కృష్ణ. చాట్ బాక్స్ లో పెట్టాను. భాగవతం 8 AM భాగవతం లింక్ కాదు, ఇది వేరే లింక్. ఓకే, సో అది గుర్తుంచుకోండి, లేదంటే మళ్ళీ మీరు అదే లింక్ కి వెళ్తారు. సో అందుకని చెప్తున్నాను. ఓకే, హరే కృష్ణ. ఈ భగవతానుభూతి మాతాజీ, సారీ మాతాజీ, అది ఏటీఎం భాగవతం క్లాస్ లింక్ ఇప్పుడు ఈ లింక్ ఒకటే సేమ్ మాతాజీ. ఓహో నో ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. మనం అంటే వాసంగన్ దాస్ ప్రభుజీ గారి లింక్ లో 8 AM క్లాస్ జరగడం లేదా? ఓకే, లేదు మాతాజీ, అది కూడా చేంజ్ చేసాం మాతాజీ. ఇప్పుడు ఈ క్లాస్ జరుగుతున్న లింక్ అట్లాగే ఏటీఎం భాగవతం లింక్ సేమ్ మాతాజీ. అంటే ఇప్పుడు షార్ట్ భాగవతం అయినా నార్మల్ భాగవతం అయినా ఒకటే లింక్ మాతాజీ. సో అయితే ప్రభుజీ చెప్పింది కరెక్ట్. మన మురారి భక్తవత్సల్ మురారి ప్రభుజీ అనుకుంటా చెప్పారు సేమ్ లింక్. ఓకే, సో అయితే కానీ మాతాజీ, నేను శ్రీనివాసం ప్రభుజీ లింక్ లోకి వస్తేనే దీంట్లోకి వచ్చాను మరి. అవునా? అంటే అక్కడ ఇచ్చారు, లింక్ ఇచ్చారు కాబట్టి ఆ లింక్ లో కట్టమన్నారు, కొడితే ఇలా ఇంటికి ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే అక్కడ మీరు పోస్ట్ చేసిన ఆ లింక్ లో వచ్చాను. అది కావాలి మాతాజీ, మీరు అక్కడ పోస్ట్ చేసింది ఇక్కడ చూపిస్తే మేము అది పెట్టుకుంటాం. అది వాసంగన్ దాస్ ప్రభుజీ లింక్ లో నిన్న తీసుకున్నాం కదా, ఈ రోజు మార్చాల్సి వచ్చింది. ఈ లింక్ పెట్టాము, అందుకని అది చూసుకొని వాళ్ళు కొంతమంది ఆ లింక్ లో ఉన్నారు. నేను ఇందాక అక్కడికి వెళ్ళి చెప్పాను అందరికి ఇక్కడికి రమ్మని. సో అది అందరికి ఇచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే మాతాజీ ప్రభుజీ, డైలీ మెసేజ్ ఒక్కసారైనా ఒక్క గ్రూప్ లో ఒక్కసారైనా మీరు చెక్ చేసుకుంటే మీకు కన్ఫ్యూజన్ ఉండదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాట్సాప్ గ్రూప్ లో ఒకసారి కూడా ఎవరు చెక్ చేసుకోవట్లేదు. అదే అంటే ఇంకా ఇదే లింక్ అని అనుకుంటున్నారు అనమాట. అట్లా కాకుండా ఒకసారి వాట్సాప్ గ్రూప్ లో డైలీ మెసేజ్ ఒకసారి చెక్ చేసుకోండి. క్లాస్ లింకులు చేంజ్ అయినా లేకపోతే టైమింగ్స్ చేంజ్ అయినా కూడా మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. హరే కృష్ణ. సో అది సో ఈ శ్లోకాన్ని ఏ విధంగా ఎండ్ చేశారు అంటే, సో ఈ భగవద్ అనుభూతిని పొందడానికి మరి అన్ని రకాల యోగ్యమైన ఈ గ్రంథం ఉన్నప్పుడు ఇంకా వేరే గ్రంథాల అవసరం ఏముంది? ఎవరైతే ఈ భాగవత్ సందేశాన్ని శ్రద్ధతో అణుకుతో శ్రవణం చేస్తారో తద్జ్ఞానంతో భగవంతుడు వాళ్ళ హృదయంలో వెంటనే సుస్థాపితుడు అవుతాడు. శుశ్రూషుభిస్తత్క్షణాత్ అంటే శీఘ్రంగా, తక్షణమే మరి వాళ్ళు పవిత్రులు. కృతిభి అంటే పవిత్రాత్ములైన వాళ్ళు వాళ్ళ యొక్క జ్ఞానంతో సద్యోహృద్యవరుధ్యతే అంటే మరి హృదయంలో వాళ్ళు ఈ రకంగా తక్షణమే సుస్థాపితం చేసుకుంటారు. ఈ పవిత్రాత్ములు వాళ్ళు జ్ఞానంతో వెంటనే శీఘ్రంగా అని చెప్తున్నారు. శ్రీమద్ భాగవతే మహాముని కృతే అంటే మహాముని అయిన వ్యాస మహాముని వ్రాసిన ఈ శ్రీమద్ భాగవతం ఉన్నప్పుడు కింవా పరైరీశ్వర, ఇంకా వేరేది ఇంకా అవసరం, వేరే గ్రంథం ఏదైనా దేని అవసరం కూడా లేదు ఈ గ్రంథం ఉన్నప్పుడు. ఇంత గొప్ప గ్రంథాన్ని వ్యాస మహర్షి అందించారు కాబట్టి ఇంకా వేరే గ్రంథం అవసరం ఏమున్నది? దీనిని ఈ రకంగా ఈ పవిత్రాత్ములు, పృథివీ అంటే పవిత్రాత్ములు వాళ్ళు ఈ వెంటనే వాళ్ళ హృదయం అవరుధ్యతే, వాళ్ళ మనసు సుస్థాపితం అయిపోతుందట. తత్క్షణాత్ అంటే శీఘ్రమే. దేని మీద?
భగవంతుడు వాళ్ళ హృదయంలో సుస్థాపితులు అవుతారు అని చెప్పి చెప్తున్నారు. సో అది సో ధర్మ ప్రోజ్ఞిత కైతవో అత్ర. సో అంటే ఈ కలియుగ ధర్మాలు భౌతిక ధర్మాలన్నింటినీ కూడా నిరసించి నిర్మత్సరాణం అంటే మాత్సర్యం లేనటువంటి సతా భక్తులు వేద్యం అంటే వాళ్ళు తెలుసుకోగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు వాస్తవమైన ఈ తత్వాన్ని అని చెప్పి చెప్తున్నారనమాట. శివదం అంటే మంగళప్రదమైన తాపత్రయోన్మూలనం, తాపత్రయాలన్నిటినీ కూడా మరి సమూలంగా నశింపజేసేది. తాపత్రయ ఉన్మూలనం అంటే నాశనం చేసేది ఏది? ఈ భాగవతం. అది ముని రచించిన ఈ భాగవతం ఉన్నప్పుడు ఇంకా వేరేది అవసరం లేదు అని ఇక్కడ. సో ముఖ్యమైన పాయింట్స్ ఏమిటంటే మరి ఫస్ట్ లైన్లో ఇలా మాత్సర్యం లేని భక్తులు ఈ భౌతిక విషయాలన్నిటినీ కూడా మరి వాళ్ళు వదిలిపెట్టగలిగి తత్వాన్ని వాళ్ళు ఈ రకంగా ఈ పవిత్రమైన ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోగలుగుతారు. అర్థం చేసుకున్న తర్వాత ఇది ఎలాంటి గ్రంథం అంటే అన్ని రకాల తాపత్రయాలను కూడా నాశనం చేయగలదు, అన్ని రకాల దుఃఖాల నుండి కూడా వాళ్ళని విముక్తుల్ని చేయగలదు. సో అటువంటి ఈ మహాగ్రంథం వ్యాస మహర్షిచే విరచితమైనటువంటి ఈ గ్రంథం ఉన్నప్పుడు ఇంకా కింవా పరైర్ ఈశ్వర, ఇంకా వేరే గ్రంథం ఎందుకు అని చెప్పి అంటున్నారు. అంటే భగవంతుని గురించి ఆయన అందించిన ఈ భాగవతమే ఉన్నప్పుడు ఇంకా వేరే గ్రంథం ఎందుకు? కాబట్టి ఈ పవిత్రాత్ములంతా దీనిని చదివి వాళ్ళు వెంటనే భగవంతుని హృదయంలో సుస్థాపితం చేసుకుంటారు తక్షణమే అని ఈ శ్లోకానికి అర్థం. సో అది సో ఫస్ట్ భక్తులు అర్థం చేసుకుంటారు ఈ సత్యాన్ని, మాత్సర్య రహితులైన వాళ్ళు. ఆ తర్వాత మరి ఈ గ్రంథాన్ని మించిన గ్రంథం లేదు. భగవంతుని గురించి మనం తెలుసుకోవాలి అంటే ఇంకా వేరే గ్రంథం అవసరం లేదు, భాగవతం చాలు. ఎవరైతే దీనిని శ్రద్ధతో మరి శ్రవణం చేస్తారో వాళ్ళు భగవంతుని వెంటనే మనసులో సుస్థాపితం చేసుకోగలరు అని ఇంకా ఈ గ్రంథాన్ని గురించి చెప్తున్నారు. మొదట పరమ సత్యాన్ని గురించి చెప్పారు ఫస్ట్ శ్లోకంలో. ఇక్కడ భాగవతంలో ఉన్నటువంటి మహత్యం ఏమిటి అన్నది ఈ శ్లోకంలో చెప్పారు. ఎటువంటి గ్రంథము ఎవరు ఎలా శ్రవణం చేస్తే వాళ్ళు భగవంతుణ్ణి పొందగలుగుతారు అన్న పాయింట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అది హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. మరి క్లాస్ లింక్ ఒకటి గుర్తుంచుకోండి, రేపటి నుంచి ఇదే లింక్ లో మీట్ అవుదాము. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. అందరికీ హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే